ఆల్రెడీ బ్యాచ్ ఉన్నారు. 2024 బ్యాచ్ కూడా రెడీ అవుతున్నారు. వారందరూ కూడా సామర్థ్యంగా కోచింగ్ తీసుకొని నీట్లో కూడా ఎగ్జామ్లో ఉత్తీర్ణులు అవుతారని మాగుంట కుటుంబం ఆశిస్తూ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. శ్రీకాంత్ టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్కి, శ్రీకాంత్ గారి మిత్రులందరికీ, శ్రీకాంత్ గారి స్టూడెంట్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కొట్టారు. అకాడమీ 2021లో స్టార్ట్ చేసామండి. ఫస్ట్ బ్యాచ్ వచ్చేసరికి 4 MBBS సీట్లు వచ్చాయి, 1 BDS సీట్ వచ్చింది. 2022 బ్యాచ్కి 5 MBBS సీట్లు, 3 BDS, 2 వెటర్నరీ సీట్స్ వచ్చాయండి. 2023 సంవత్సరానికి వచ్చేసి 6 MBBS సీట్లు వచ్చాయి, 3 BDS సీట్లు, 2 వెటర్నరీ సీట్లు వచ్చాయండి. ఈ రిజల్ట్ వచ్చినందుకు మా పిల్లలకి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ముందు మరెన్నో MBBS సీట్లతో పాటుగా IIT, JEE మెయిన్స్లో కూడా సీట్లు సాధిస్తామని చెప్పేసి మా ఇన్స్టిట్యూట్ నుంచి తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారాలు. ఈరోజు శ్రీ వశిష్ఠ వెలాసిటీ ఒకటి మనం IIT ప్లస్ నిట్ అకాడమీని ట్రైనింగ్ స్కూల్ని కూడా ఈరోజు ప్రారంభించుకున్నాం. వీళ్ళు ఆల్రెడీ శ్రీకాంత్ గారు దీనికి ప్రిన్సిపాల్గా నడుపుతూ ఉన్నారు. ప్రిన్సిపాల్ గారు ఈరోజు ఆల్రెడీ దీన్ని నడుపుతూ 3 ఇయర్స్ నుంచి దీన్ని ఎంతోమందిని కూడా IITకి కానీ లేకపోతే నిట్కి కానీ అన్నీ కూడా పంపించి చాలామంది కూడా మంచి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ తోటి కూడా వాళ్ళకంతా కూడా IITలో చేరే కార్యక్రమాలు కూడా వచ్చినాయి. కాబట్టి ఈరోజు ఉండే దీంట్లో సపరేట్గా ఒక బిల్డింగ్ కట్టుకోవటం, దాన్ని 2 ఫ్లోర్స్ క్లాసెస్ పెట్టడం, ఆ పైన 2 ఫ్లోర్లు మళ్ళీ హాస్టల్ కూడా లేడీస్ హాస్టల్ పెట్టడం, ఈరోజు పొదిలి బయట ఊళ్ళ నుంచి కూడా వచ్చి ఇక్కడంతా కూడా IIT కానీ నిట్ కానీ అన్ని కోచింగ్ తీసుకుంటూ దాన్ని మంచి కాలేజెస్లో చదవాలని వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతోమంది పిల్లలను కూడా ఈరోజు ఎడ్యుకేట్ చేస్తున్నారు. మేము కూడా ఈరోజు ఒకటే నేను చెప్పేది, తల్లిదండ్రులు కూడా ప్రతి ఒక్కరూ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా పిల్లలను చదివించండి. పిల్లలు చదివితేనే రేపు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. మనం ఆస్తి ఎంత ఇచ్చామనేది కాదు, వాళ్ళకి చదువు ఒకటే ఈరోజు ఉండే పరిస్థితుల్లో మంచి చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళు ఏం చేస్తున్నారని కూడా తల్లిదండ్రులు కూడా వాళ్ళని ఏ రోజు ఆ రోజు మానిటరింగ్ చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రులు అదేవిధంగా ఉపాధ్యాయులు ఎంతవరకు వాళ్ళని జాగ్రత్తగా చూస్తారో అంత డిసిప్లిన్ మేనర్లో వాళ్ళు పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. వాళ్ళ ఈ ఇన్స్టిట్యూషన్స్ని కూడా వాళ్ళు మర్చిపోరు. వాళ్ళు పైకి వెళ్ళారు అంటే ఖచ్చితంగా మన శ్రీకాంత్ గారి దగ్గర చదువుకున్నాం, దానివల్ల నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను అనేది మాత్రం వాళ్ళు అందరూ తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి ఇలాంటిది పెట్టి మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు మనస్ఫూర్తిగా మన నిమ్మల శ్రీకాంత్ గారికి నేను నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకా ఎంతోమందిని మంచి మార్గంలో నడిపించాల్సిన బాధ్యత కూడా ఇన్స్టిట్యూషన్ మీద ఉంది. ఇన్స్టిట్యూషన్ ఇంకా బాగా ఎదగాలని, ఇంకా ఎక్కువ మంది కూడా వచ్చి ఇన్స్టిట్యూషన్లో చేరే విధంగా ఒక మంచి పేరు తెచ్చుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మన శ్రీకాంత్ గారికి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ
భవిష్యత్తులో మంచి జరగాలని నేను కోరుకుంటా సెలవు తీసుకున్నాను. అండి, నా పేరు నిమ్మల శ్రీకాంత్. మాది శ్రీ వశిష్ట వెలాసిటీ ఐఐటి అండ్ నీట్ అకాడమీ అండి. ఇది స్థాపించి 3 years అవుతుంది. 3 years కంప్లీట్ చేసుకొని 4th yearలోకి అడుగుపెట్టాం. 3 batches కూడా సక్సెస్ఫుల్గా రన్ చేసామండి. మంచి రిజల్ట్ ఇచ్చాం. ఒంగోలులోనే ది బెస్ట్ నీట్ అకాడమీగా పేరు వచ్చింది. ఫస్ట్ బ్యాచ్లో 4 members ఎంబీబీఎస్ సీట్స్ వచ్చాయండి. 1 personకి బీడీఎస్ సీట్ వచ్చింది. సెకండ్ బ్యాచ్లో 5 ఎంబీబీఎస్ సీట్స్ వచ్చాయండి. 2 బీడీఎస్ సీట్లు, 3 వచ్చేసరికి వెటర్నరీ సీట్స్ వచ్చాయండి. థర్డ్ బ్యాచ్లో 6 ఎంబీబీఎస్ సీట్స్ వచ్చాయండి. 2 బీడీఎస్ వచ్చాయండి. ఒక ఆయుర్వేదం వచ్చిందండి. ఇప్పటి వరకు మాకు ఇంత మంచి రిజల్ట్ రావడానికి కృషి చేసిన మా అధ్యాపకులకి అలాగే తల్లిదండ్రులు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈరోజు శ్రీ వశిష్ట వెలాసిటీ ఐఐటి అండ్ నీట్ అకాడమీ కొత్త భవనంలోకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులైన మన ఒంగోలు ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దనన్న గారు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు. వారికి ప్రత్యేకంగా మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మంచి రిజల్ట్ ఇస్తామని మా ఇన్స్టిట్యూట్ నుంచి అందరికీ తెలియజేస్తున్నామండి. ఉదయం మన ఎంపీ గారు మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మమ్మల్ని ఆశీర్వదించడానికి మా ఇన్స్టిట్యూట్కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారండి. ఆయనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్.